అనుకున్న విషయాలన్నీ ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఏర్పడింది, ఒక భరోసా కల్పించారు. మరి అలా చెప్పాలంటే మరి ఆశా వర్కర్స్, ఆశా హెల్పర్స్ ఎవరికి కూడా మొన్న చూసాం మనం ఎన్ని రోజులు 45 రోజుల పైన స్ట్రైక్ చేస్తున్నప్పటికీ ఏం మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి చలనం లేదు. ఆయన వల్ల డ్వాక్రా గ్రూపులు, ఆ గ్రూపుల్లో రుణాలు లేవు. బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సబ్ ప్లాన్ ఏ ప్లాన్ కూడా లేదు, ఎవరికీ లేకుండా నేనేదో కార్పొరేషన్లు పెట్టాను, ఆ కార్పొరేషన్ ద్వారా అభివృద్ధి అన్నారు. ఏదో బటన్ నొక్కుతున్నాను, మీ అందరికీ డబ్బులు వేస్తున్నాను, అదే నా క్రెడిట్ అనుకుంటున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరన్నా అభివృద్ధి జరుగుతుందా? అసలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ ఏ విధంగా నత్తనడక జరుగుతున్నాయో ఒక్కసారి ఆలోచన చేయండి. మరి అదే రాహుల్ మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీ అందరి కోసం, ఇందిరమ్మ ఇళ్ళు కోసం ఎంత తపన పడి ఇవాళ ఇందిరమ్మ ఇళ్ళు లేదు, ఇవాళ జగనన్న ఇళ్ళు అని చెప్పి దాంట్లో జరుగుతున్న కుంభకోణాల విషయాలకు వస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు. దయచేసి అర్థం చేసుకోండి. మేడం గారు చెప్తున్నట్టుగా అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు రండి. మనందరం కూడా శర్మిలమ్మ గారికి స్వాగతం పలకటానికి ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున మహిళలందరూ కూడా వచ్చి మరి మీరందరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శర్మిలమ్మ గారు మిమ్మల్ని మీతో మాట్లాడి మీ కష్టాలు సుఖాలు వినాలి. ఇవాళ గ్యాస్ చూస్తే గతంలో 1150 రూపాయలు చేశారు. అదే కాంగ్రెస్ హయాంలో 450 రూపాయలుండి 240 రూపాయల పైన మీ అకౌంట్ లో పడేది. ఈ రోజున 1100-1200 రూపాయలు గ్యాస్ బండ వచ్చి మరి మొన్న ఎలక్షన్స్ కోసం 200 రూపాయలు 100 రూపాయలు తగ్గించారు. ఇవాళ కాంగ్రెస్ వస్తే మరి మన రాహుల్ గాంధీ గారు వస్తే ఖచ్చితంగా గ్యాస్ బండ్ 500 రూపాయలకి ఇవ్వడానికి కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. మేనిఫెస్టో కమిటీ ప్రజలందరికీ చెరువులో గతంలో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా రైతు రుణాలన్నీ కూడా రద్దు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున మరి స్వాగతం పలుకుతూ వైఎస్ తిరుగులేని వేదం చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణి మాతవమ్మ తీర్పులోన ధర్మమూర్తివమ్మ ఒక్కసారి ఆపండి. శర్మిలమ్మ గారి నాయకత్వం, వైఎస్ శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వం, శర్మిలమ్మ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వైఎస్ శర్మిలమ్మ గారి నాయకత్వం. మైక్ ఆపండి, మైక్ ఆపండి, మైక్ ఆపండి, మైక్ ఆపండి నానా. జోహార్ వైఎస్ఆర్, వైఎస్ శర్మిలమ్మ గారి నాయకత్వం, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.
వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ ఆ ఫ్లాగ్స్ డౌన్ చేయాలి ఆ ఫ్లాగ్స్ మేడం కి ఎదురుగా ఉన్న ఫ్లాగ్స్ అన్ని డౌన్ చేయాలి ఏమండి ఆ ఫ్లాగ్స్ డౌన్ చేయండి దయచేసి ఆ ఫ్లాగ్స్ అడ్డంగా పెట్టొద్దు శర్మమ్మ గారి నాయకత్వం జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేవలం బాబు ఏ నానా చౌదరి 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 అమ్మ అందరూ కూడా పెద్ద ఎత్తున దయచేసి అందరూ ఎదురుకు రావాలమ్మా ముందుకు వచ్చారు దయచేసి అందరూ ఎదురుకు రావాలి అందరూ ముందుకు వచ్చి శర్మమ్మ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం మీ అందరూ ఎంతో వయస్సు మరి వైఎస్ శర్మమ్మ గారికి స్వాగతం పలకడానికి వచ్చారు కాబట్టి వర్ధిల్లాలి కేవలం ఆహ్వానించిన వాళ్ళు మాత్రమే రావాలి ఎదురులేని వైఎస్ చట్టం శర్మమ్మ గారి నాయకత్వం కోర్టులోన దయచేసి అందరూ కూడా రోడ్డు మీదకి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తీర్పులోన ధర్మమూర్తివమ్మా ఏమండి ఆగాలి 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 ఏమండి ఓయ్ 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 నానా చౌదరి చౌదరి మీరుండండి మీరుండండి నాన్న ఆహ్వానించిన వాళ్ళు మాత్రమే వేదిక మీదకు ఓయ్ ఆ మైక్ ఆపమను ఆ మైక్ ఆపమను మైక్ ఆపమను మైక్ ఆపమను మైక్ ఆపమనండి ఆ మైక్ ఆపమనండి ఆ మైక్ ఆపమనండి మైక్ ఆపమనండి ఆ మైక్ ఆపమనండి దయచేసి మైక్ ఆపండి 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 ఆపను నువ్వు ఎవరిని ఏళ్ల వరకే రమ్మని ఏళ్ల వరకే హలో మేడము రఘువీరారెడ్డి గారు రుద్రరాజు గారు ఓకేనా అంతవరకే దయచేసి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం వైఎస్ షర్మిల దయచేసి వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం 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 ఆపండి ఇంకా ఆపండి ఇంకా ఆపండి రఘువీరారెడ్డి గారు రఘువీరారెడ్డి గారు కొప్పల రాజు గారు జేడీసీలం గారు కనుమూరి బాబురాజు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం
జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం, వైఎస్ షర్మిలారెడ్డి గారి నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వాళ్ళు మాట్లాడేశారు సార్, వాళ్ళు మాట్లాడేశారు, వాళ్ళు మాట్లాడేశారు. ఇప్పుడు 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 మాట్లాడారు. దయచేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మన ప్రియతమ నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు ఆల్రెడీ మేడం రాకముందు డిసిసి అధ్యక్షులు జట్టి గురునాథం గారు మాట్లాడారు కాబట్టి ఇప్పుడు మన డివిఆర్కే చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు మన పోతునూరు గ్రామంలో ఇంతమంది కార్యకర్తలు అందరూ కూడా రావటమే కాకుండా మన పోతునూరు గ్రామానికి రాజన్న బిడ్డ షర్మిలారెడ్డి గారు రావటం అనేది మన పోతునూరు చరిత్రలో ఇదొక లిఖిత పూర్వకంగా పెట్టుకోవాల్సిన అంశం. ఎందుకనంటే అది షర్మిలమ్మ రావటం ఎందుకోసం వచ్చిందయా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఇంకొకసారి రాజన్న రాజ్యాన్ని మళ్లీ ఆంధ్రప్రదేశ్ లోకి అధికారంలో తీసుకురావడానికి షర్మిలమ్మ ఈ రోజున ఈ యాత్రలో భాగంగా మన పోతునూరు రావటం జరిగింది. నేను అడిగాను, అమ్మా మా పోతునూరు ఒక్క ప్రోగ్రాం అని చెప్పి. ఆవిడ ఎంతో జ్వరంతో ఉన్నా గానీ ఈ రోజున మన కోరిక మేరకు మన పోతునూరు ఇంత మారుమూల ఇక్కడికి రావటం అనేది మేడం మనకి ఇచ్చిన అవకాశంగా భావిస్తూ మీరందరూ కూడా మేడం గారి ఉద్దేశించి మాట్లాడే మాటలు వినే వరకు కూడా వేచి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు పెద్దలు కనుమూరి బాపరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. బాబు ఒకసారి ఆగితే మీరు ఒకసారి ఆగితే నేను తొందరగా ఆవిడ మాట్లాడతారు. సోదర సోదరిమణులారా, ఇవాళ మన సోదరిమణి షర్మిలారెడ్డి గారు సాక్షాత్తు రాజశేఖర రెడ్డి ఏ గుండెలో ప్రేమిస్తాం మహానుభావుడు బిడ్డ మన ఎదురుగుండా వచ్చింది. నేను ఈవేళ మహాతల్లితో నేను తిరుగుతా ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందంటే నిజంగా ఆమెలో ఒక ప్రేమతత్వం, ధైర్యం రెండు కలిసి ఉంటుంది సార్ రేర్ రాజకీయాల్లో. సమాజం కోసం ఇవాళ పార్టీతో పాటు రాష్ట్ర ప్రజలు సమాజం యొక్క మనుగడ కోసం మహాతల్లి వచ్చింది తప్ప ఏ స్వార్థం లేదు వీడికి. అటు రాహుల్ గాంధీ దేశ సమైక్యత కోసం ఆత్మ గౌరవం కోసం ఆవిడవుతే ఇక్కడ మహాతల్లి మనకి ప్రత్యక్షమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఇదే ప్రజలు. ఆ మహాతల్లిని మీరు ఆశీర్వదించండి. మన కోసం జీవించేటువంటి ఆ తల్లిని మనసావతే ఆశీర్వదించమని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు సిడబ్ల్యూసి సభ్యులు
గిడుగు రుద్రరాజు గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు మన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు, వేదికను అలంకరించినటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పెద్దలు రఘువీరారెడ్డి గారు, బాపిరాజు గారు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ గారు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మనందరి మిత్రుడు చౌదరి గారు, వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ దేశంలో మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలని, తిరిగి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తీసుకురావాలని, పోలవరం లాంటి ప్రాణాధారమైనటువంటి రైతాంగానికి ముఖ్యమైనటువంటి పోలవరం లాంటి ప్రాజెక్టులను సాధించాలంటే తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రావాలి. దానికోసం మనందరం కూడా రాత్రి పగలు పనిచేసి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ వచ్చే విధంగా మనందరం కృషి చేయాలని సభాముఖంగా తెలియజేసుకుంటూ, మరి మనందరం కూడా రాబోయేటువంటి 60-70 రోజులు కూడా శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో ప్రతి కార్యకర్త 100 మంది కార్యకర్తలాగా, 1000 మంది కార్యకర్తలాగా పనిచేసి మరి ఉన్నటువంటి ప్రభుత్వానికి గాని ప్రతిపక్షానికి గాని మరి గుండెలో దడ పుట్టించాలని చెప్పి మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. అందరికీ కూడా విజ్ఞప్తి, నిజంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించేటువంటి సన్నాసులందరికీ ఒక మాట చెబుతా ఉన్నాం. ఇంతకు ముందు ఒక లెక్క, మన వైఎస్ షర్మిలారెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఇంకో లెక్క. గుర్తుపెట్టుకోండి, వైఎస్ షర్మిలారెడ్డి గారు మన ప్రియతమ నాయకురాలు, రాజన్న బిడ్డ, మన కోసం మన అందరికీ అండగా ఉండటం కోసం మన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద అడుగు పెట్టారు. కాబట్టి మరి మేడం మాట్లాడే ముందు ఒక్కసారి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అబ్జర్వర్ గా ఉన్నటువంటి సిడబ్ల్యూసీ సభ్యులు కొప్పుల రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మీరందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్ షర్మిలమ్మ గారిని చూస్తున్నారు. వారు మీ గ్రామం ఎందుకు వచ్చారో ఒక్కసారి మీరందరూ కూడాను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరూ కూడా తెలుసు, రాజశేఖర రెడ్డి గారు వారి ప్రజా ప్రస్థానాన్ని ఇచ్చాపురంతో ముగించడం జరిగింది. షర్మిలమ్మ గారు అదే ఇచ్చాపురం నుంచి వారి రాజకీయ ప్రస్థానాన్ని ఎందుకు మొదలు పెట్టారంటే, రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా ప్రజల మధ్యలోకి పోయి వారి సమస్యలను తెలుసుకొని వారి జీవితాల్లో మార్పు తీసుకొని రావటానికి కృషి చేశారో, అదే కృషి చేయటానికి ఈనాడు షర్మిలమ్మ గారు మీ ముందుకు వచ్చారు. ఈరోజు ఉదయం వారు కొలకనూరులో రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టారు. మీ అందరూ కూడా గుర్తుండొచ్చు, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో బయలుదేరి వెళ్లి మనందరి నుంచి దూరమైన విషయం మీ అందరికీ తెలుసు. మరి ఈనాడు షర్మిలమ్మ గారు మరి తెనాలి రూరల్ మండలంలో రచ్చబండ కార్యక్రమంలో ప్రజలందరితో మాట్లాడి ప్రజల సమస్యలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కారం చేయటానికి కృతనిశ్చయంతో ఉన్నారని వారందరిలో విశ్వాసాన్ని నింపడం జరిగింది. మరి మీరందరూ కూడాను ఎంతో సంతోషంగా వారిని సాదరాభిమానంతో ఆహ్వానించినందుకు, మరి మీ అందరి తరపున వారు మీ గ్రామం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మేడం, మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. నేను 5 గంటల దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నాను. అనేక మంది ఈ అక్కడ వరకు కూడా ప్రజలు ఉంటే అందరినీ కూడా కొంతమంది భయపెట్టి ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పి
ప్రజలు కొంతమందిని పంపిస్తా ఉన్నారు. ఇది దయచేసి అందరూ ఆలోచించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకురాలు రాజన్న బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బెంగళూరు నియోజకవర్గ ప్రజలకు, పోతునూరు ప్రజలకు, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి, ప్రతి అన్నకు, ప్రతి అన్నకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ వైఎస్ షర్మిలారెడ్డి శిరస్సు వచ్చి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. పది సంవత్సరాలు అయిపోయింది. మన రాష్ట్రానికి ఒక్క విభజన హామీ, మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాం. కారణం ముందు 5 ఏళ్లు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 5 ఏళ్లు జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మనకు ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో ఇద్దరికీ తెలుసు. ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం తెలుసు. ప్రత్యేక హోదా లేకపోతే మన రాష్ట్రం అంధకారం లేకపోతుందని తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే చంద్రబాబు గారు చెప్పిన మాట సరిపోదు అన్నారు, బీజేపీ చెప్పిన మాట సరిపోదు అన్నారు. ఆ రోజు బీజేపీ ఏమో ప్రత్యేక హోదా అంటే, ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా కావాలి అన్నారు. కానీ ముఖ్యమంత్రి అయినాక చంద్రబాబు గారు అదే బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. వాళ్ళ మంత్రివర్గంలో, వాళ్ళ కేబినెట్ లో మంత్రులు చేశారు, మంత్రివర్గంలో భాగమయ్యారు. కానీ ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమం చేయలేదు చంద్రబాబు గారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా జగనన్న గారు ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఒక్కసారైనా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు? ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా. ఇద్దరు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ కూడా లేడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది బీజేపీ పార్టీ. ఎలా సాధ్యమైంది ఇది? ఎందుకంటే ఒకవైపు చంద్రబాబు గారు, ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు, ఇద్దరు బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు. కాబట్టి 10 సంవత్సరాలుగా గులాంగిరి చేశారే, 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీకి తొత్తులయ్యారే. పోనీ 10 సంవత్సరాలలో 10 వాగ్దానాలలో ఒక్క వాగ్దానమైనా నిలబెట్టుకోగలిగారా? ఒక్క వాగ్దానమైనా, ఒక్క హామీ అయినా నెరవేర్చుకోగలిగారా అంటే ఒక్కటి కూడా రాలేదు మన రాష్ట్రానికి. మరి బీజేపీ పార్టీ మనకు ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోతే, మనకు పోలవరం ఇవ్వకపోతే, మనకు రాజధాని ఇవ్వకపోతే, మరి బీజేపీ పార్టీకి ఎందుకు గులాంగిరి చేస్తున్నారు అని అడుగుతున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఎందుకు గులాంగిరి చేస్తున్నారు? ఈరోజు చూస్తున్నాం, చంద్రబాబు గారు నిన్న ఢిల్లీ వరకు వెళ్లారు. ఎందుకని?
నిన్న చంద్రబాబు గారు బీజేపీ పార్టీ మెప్పు కోసము, అమిత్ షా మెప్పు కోసము ఢిల్లీ వరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడ చూస్తే వాళ్లకు సాష్టాంగపడ్డాడు చంద్రబాబు గారు. బీజేపీ మెప్పు కోసము ఎన్ని తిప్పలు పడుతున్నాడు. ఇక రేపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి వెళ్తారట. ఈయన కూడా అక్కడ సాష్టాంగ పడతాడు. ఈయన కూడా ఢిల్లీ వాళ్లకు వంగి వంగి సలాములు చేస్తారు. ఎందుకని ఒకరేమో పాలక పక్షం, ఇంకొకరేమో ప్రతిపక్షం. ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఒకరేమో ప్రత్యక్షంగా పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు, ఇంకొకరేమో పరోక్షంగా ఎప్పటి నుంచో పొత్తులు పెట్టుకున్నారు. ఇద్దరికి బీజేపీ కావాలట. ఇద్దరు బీజేపీ కాళ్ల మీద పడుతున్నారు, వంగి వంగి దండాలు చేస్తున్నారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకు? ఏమిటి ఈ ట్రయాంగులర్ లవ్ స్టోరీ ఏమిటి అని అడుగుతున్నాం. పోనీ బీజేపీ పార్టీ మనకేదైనా చేసింది? బీజేపీ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉంది. మనకు ఒకటి కాకపోతే ఒకటన్నా వాగ్దానాలు నిలబెట్టుకున్నారు. సరే, ప్రత్యేక హోదా కాకపోతే పోలవరం ఇచ్చారు, పోలవరం కాకపోతే రాజధాని ఇచ్చారు, రాజధాని కాకపోతే ఇంకొకటి చేశారు. అంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదే. మరి ఒక్క మాట నిలబెట్టుకోలేదు. మనకు విశాఖ జోన్కి రైల్వే జోన్ ఇస్తామన్నారు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ చేస్తామన్నారు. ఎన్నెన్ని మాటలు చెప్పారు. ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు వైసీపీ అటు టీడీపీ, ఒక చేత్తోనేమో జగన్మోహన్ రెడ్డి, ఇంకో చేత్తోనేమో చంద్రబాబు గారు, ఇద్దరితో డాన్సులు చేస్తుంది బీజేపీ పార్టీ. ఇద్దరు డ్యూట్లు పాడుతున్నారు బీజేపీ పార్టీతో. ఇది ఎక్కడి విచిత్రము అని అడుగుతున్నాం. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఆంధ్ర రాష్ట్రంలో అటు పాలక పక్షానికైనా అటు ప్రతిపక్షానికైనా ఇంకా సిగ్గు, అభిమానము ఏమైనా మిగులున్నాయా? ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం. ఎందుకీ బానిసత్వం అని అడుగుతున్నాం. మనకు బీజేపీ ఒక్కటి కూడా చేయకపోయినా కూడా వాళ్ళ కాళ్ల మీద పడాల్సిన అవసరం ఏముంది? మన పాలక పక్షానికైనా మన ప్రతిపక్షానికైనా మన కర్మ కాకపోతే ఏమిటి ఈ విచిత్రం అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి. నిన్న అసెంబ్లీలో నిలబడి అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షం చెప్తున్న అబద్దాలు. బీజేపీ పార్టీ అంట మనకు ప్రత్యేక హోదాతో పాటు అన్ని విభజన సమస్యలు మొత్తము పరిష్కరించేశారట. ఇక విభజన హామీలన్నీ పరిష్కరించుకోగలిగాము, మా సత్సంబంధాల వల్ల పరిష్కరించుకోగలిగాము, ఈ సంబంధం ఇలాగే కొనసాగుతుంది, ఇక కొట్లాడడానికి ఏముంది అని చెప్పకనే చెప్తున్నారు. అంటే అసెంబ్లీ సాక్షిగానే ఈ మాటలు మాట్లాడుతున్నారు. అంటే ఇక వీళ్ళని ఏమనాలి? అంటే మనకు రావాల్సిన అన్ని మనకు వచ్చేసినాయా? మనకు పోలవరం వచ్చేసిందా? మనకు స్పెషల్ స్టేటస్ వచ్చేసిందా? ఏమొచ్చిందని, ఏమి సాధించుకున్నారని బీజేపీకి అంత పొగడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతున్నాం. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. జగనన్న గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఎంత చెయ్యగలిగుండి కూడా ఏం సాధ్యమైంది? ఏం సాధించగలిగారు? జగనన్న గారిని వాళ్ళ అభిమానులు పొగుడుతున్నారు కదా, పులి సింహము అని పొగుడుతారే. మరి ఏమైంది? ఎవరికి పులి, ఎవరికి సింహం? సాక్షి పేపర్ కి పులా, సోషల్ మీడియాకి సింహమా? ఏం ఉద్ధరించారు? ఏది? ఒక్కసారి విప్పండి మీ పంజా బీజేపీ మీద, ఒక్కసారి గర్జించండి బీజేపీ మీద మీకు దమ్ముంటే. ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదే. అయినా కూడా ఒక్క ఉద్యమమైనా మీరు చేయకపోతే మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ద్రోహులుగా మిగిలిపోరా? చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా? అసెంబ్లీలో నిలబడి ఈ మాటలు మాట్లాడుతున్నారే, ఏం చేతనైంది మీకు? కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారుకి ఇడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు. ఇదే చేతనైంది కదా మీకు పోలవరం సాధించడం చేతనైందా? మీకు స్పెషల్ స్టేటస్ సాధించడం చేతనైందా? మీకు రాజధాని సాధించడం చేతనైందా? మీకు పరిపాలన చేతనైందా? ఇది పాలన అంటారా? దిక్కుమాలిన పాలన అంటారా? ఇంకోవైపేమో చంద్రబాబు గారు అసెంబ్లీ సాక్షిగా పాలక పక్షము బీజేపీతో ఉన్న సంబంధాల వల్ల విభజన హామీలు మొత్తం అన్ని సాధించుకోగలిగాము,
సమస్యలన్నీ పరిష్కరించుకోగలిగాము అని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తుంటే టీడీపీ పార్టీ ఒక్క మాటైనా మాట్లాడిందా? తెలుగుదేశం పార్టీ గురించి చూస్తున్నాం. చంద్రబాబు గారిని వాళ్ళు పిలిచారట, ఢిల్లీ వాళ్ళు పిలిచారట, ఈయన పరిగెత్తుకుంటూ పోయాడట. ఇది విచిత్రంగా లేదా? పోనీ పరిగెత్తుకుంటూ పోతే పోయాడు, పొత్తు పెట్టుకుంటే పెట్టుకున్నాడు. అయ్యా మాకు స్పెషల్ స్టేటస్ ఇస్తేనే మేము పొత్తు పెట్టుకుంటామని ఒక్క కండిషన్ అయినా పెట్టుకోలేకపోయాడా? అది లేదు. ఎందుకంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు కాబట్టి. వాళ్ళు పిలిచారట, ఈయన పోయారట. పిలిస్తే పోవడానికి, ఆపుతే ఆగమనడానికి ఈయన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్ష నాయకుడా లేకపోతే బీజేపీ కార్యకర్తనా? ఒక్కరికన్నా ఇంగితం ఉందా? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా అన్నది ఎంత ముఖ్యమో ఒక్కరికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన ఉందా? ఒక్కరికి కూడా లేదు. అందుకే చెప్తున్నాం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉంది. మనకు ప్రత్యేక హోదా సంజీవిని లాంటిది. ప్రత్యేక హోదా వస్తే పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా ఉంది పరిస్థితి? కనీసం బిడ్డలకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అయినా ఉందా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే? రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఉండే. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన మాట, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని రాజశేఖర రెడ్డి గారు భరోసా ఇచ్చారు. ఆ రోజుల్లో ఎంతమంది బిడ్డలు ఎంబీఏలు ఎంసీఏలు ఉచితంగానే చదువుకున్నారు, డాక్టర్లు ఇంజనీర్లు అయ్యారు. ఈ రోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. తల్లిదండ్రులే కూలీ నాలీ చేసో అప్పు సొప్పో చేసో బిడ్డలను చదివించుకోవాలి. చదివించుకున్నాక పోని వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయంటే అది లేదు. ఈ రోజు మన రాష్ట్రంలో 19 లక్షల మంది బిడ్డలకు ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది అవమానంగా లేదా? ఆ రోజు జగనన్న చెప్పిన మాట ఏమిటి? ఆ రోజు జగనన్న గారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండి 7,000 ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు వేస్తే ఆ రోజు మీకు సిగ్గు లేదా? 7,000 ఉద్యోగాలు వేస్తున్నారు, 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే అని ఆ రోజు ఎద్దేవా చేశాడు ఇదే జగనన్న గారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట 25,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి వేస్తాను నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పాడు జగనన్న గారు. మరి ఏమైంది? మెగా డిఎస్సి వచ్చిందా? ఈ రోజు 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. లక్షల మంది బిడ్డలు డిఎస్సి కోసం ప్రిపేర్ అయి ఉన్నారు, సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయి ఉన్నారు. ఇప్పుడు కేవలం ఎన్నికలు వచ్చాయి కాబట్టి మెగా డిఎస్సి లేదట, ఒక దగా డిఎస్సి. కేవలం 6,000 ఉద్యోగాలతో ఒక దగా డిఎస్సి ఇప్పుడు ప్రవేశపెట్టారు. అంటే డిఎస్సి ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు రావడానికి 6 నెలలు పడుతుంది. మరి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయని తెలిసి ఇప్పుడు ఇచ్చారంటే వీళ్ళకు ఉద్యోగాలు చేయాలన్న భర్తీ చేయాలని చిత్తశుద్ధి ఉందనుకోవాలా, లేకపోతే ఎన్నికల కోసం చేసే ఎన్నికల స్టంట్ అనుకోవాలా? అందుకే చెప్తున్నాం, నిరుద్యోగుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. నిరుద్యోగుల కోసం, మన యువత కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. ఏదైతే ఈ డిఎస్సి విషయంలో బిడ్డలకు అన్యాయం చేస్తున్నారు, మెగా డిఎస్సి అని చెప్పి కేవలం 6,000 ఉద్యోగాలు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేస్తుందో దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ వీళ్ళందరూ కలిసి ప్రతిరోజు ఇప్పటి నుంచి ధర్నాలు చేస్తారు. మంత్రుల ఇళ్లలు, ఎమ్మెల్యేల ఇళ్లని ముట్టడి చేస్తాం. ఆఖరికి నేను కూడా సెక్రటేరియట్ ముట్టడిలో పాల్గొంటానని, నిరుద్యోగుల పక్షాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం నిరుద్యోగుల ఉద్యోగాల కోసమే పెడతామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. రాజశేఖర రెడ్డి ఆశయాలను వీళ్ళు నిలబెడుతున్నారా? ఒక్క రకంగా అంటే ఒక్క వర్గానికైనా మేలు చేశారా? పోనీ రైతులనే చూసుకుందాం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎలా ఉండే వ్యవసాయం? రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండుగ. రాజశేఖర రెడ్డి గారు ఇదే జిల్లాలను ఎంతగా ప్రేమించాడు.
రాజశేఖర్ రెడ్డి గారు డెల్టా మోడర్నైజేషన్ చేస్తే ఇక్కడ 3 పంటలు పండుతున్నాయంటే దాంట్లో రాజశేఖర్ రెడ్డి గారి కృషి లేదా? రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికే ఉంటే పోలవరం ప్రాజెక్ట్ 20 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాజెక్టు, ఇక్కడ కూడా నీళ్ళొచ్చే ప్రాజెక్ట్, ఇది ఎప్పుడో పూర్తయిపోవును కదా. రాజశేఖర్ రెడ్డి గారు వెళ్లిపోయాక ఒక్క ముఖ్యమంత్రికి కూడా మళ్లీ చిత్తశుద్ధి లేక పోలవరం ప్రాజెక్టు అటకెక్కింది. ఈ పాపం ఎవరిది? పాలక పక్షానిది కాదా? ఆలోచన చేయండి. ఈ రోజు కనీసం రైతులకి పంట నష్టపోతే పంట బీమా అయినా ఉందా? పంట బీమా అయినా ఉందా? పంట నష్టపరిహారమైనా ఇస్తుందా సర్కారు? మరి దీన్ని పాలన అంటారా, లేకపోతే దిక్కుమాలిన పాలన అంటారా? వీళ్ళ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? మళ్లీ చెప్తున్నాం, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను నిలబడాలి అంటే చిత్తశుద్ధితో పనిచేసే నాయకులు ఉండాలి. మళ్లీ చెప్తున్నాం, అదే పనిగా నా గుండెలో నిజాయితీ ఉంది కాబట్టి అదే పనిగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను. నా పుట్టింటికి మేలు చేయాలి అన్న తపన నాలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా అడుగు పెట్టాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగేంత వరకు, స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా సాధించేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. రాజధాని సాకారం అయ్యేంత వరకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మళ్లీ చెప్తున్నాం, ఇవన్నీ సాధ్యం కావాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం అవుతుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏనాడో చెప్పారు, మొట్టమొదటి సంతకం తను ప్రధానమంత్రి అయితే మొట్టమొదటి సంతకం ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ప్రత్యేక హోదా ఫైలు మీదనే పెడతాను అని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఆ మనిషికి ఆంధ్ర రాష్ట్రం అంటే ఎంత ఇష్టం లేకపోతే మొట్టమొదటి సంతకమే ప్రత్యేక హోదా పెడతారని అంటాడు. అందుకే చెప్తున్నాం మనకు ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు పోలవరం ప్రాజెక్టు సాధ్యం కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని సాకారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. అమ్మా, ఓట్ల సమయం, ఎలక్షన్లు వచ్చాయి, మీరు ఓటు వేసే సమయం వచ్చింది. ఇప్పుడు ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి. ఓటు అనేది మీ జీవితాలను, మీ బిడ్డల భవిష్యత్తును నిర్ణయించేది. అందుకే చెప్తున్నాం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓట్లు వచ్చాయి కాబట్టి, ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి అన్ని లీడర్లు వస్తారు, అన్ని పార్టీల లీడర్లు వస్తారు, డబ్బులు ఇస్తారు. ఏమా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఇస్తారు, తీసుకోండి. డబ్బులు ఇస్తే తీసుకోండి. ఏ పార్టీ వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి. శాండ్ మాఫియా అని మీ డబ్బులే సంపాదించుకునే మీకు ఇస్తారు. లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా మీ డబ్బులే మీకు ఇస్తారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, ఎవరు ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి. మంచి పార్టీకి ఓటేయండి. ప్రజల కోసం నిలబడే వాళ్ళను మీరు ఎంచుకోండి. ప్రత్యేక హోదా రావాలన్నా, పోలవరం రావాలన్నా, రాజధాని రావాలన్నా ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. మీరు తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చి చూశారు, వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూశారు. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేయలేదు. ఏ ఒక్కరు ప్రత్యేక హోదా కోసమైనా, పోలవరం కోసమైనా, రాజధాని కోసమైనా 10 ఏళ్లుగా ఒక్కరంటే ఒక్కరు నిజమైన ఉద్యమం చేసింది లేదు. మరి ఇది దగా కాకపోతే దీన్ని ఏమంటారు? అందుకే చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ మన పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దాం, హస్తం గుర్తు మీద ఓటేద్దాం. ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం. ఆంధ్ర రాష్ట్ర హక్కులన్నీ సాధించుకుందాం. మరొక్కసారి ఇంతమందిగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ వస్తుంది అని, చూడాలి అని, వినాలి అని, ఆశీర్వదించాలి అని మీ పనులు మానుకొని నా కోసం వచ్చారు. మరొక్కసారి ప్రతి అన్నకు, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ
శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఎదురులేని చట్టం నా ధరణి మాతవమ్మ, తీర్పులో నా ధర్మమూర్తివమ్మ. ఓర్పులోన ధరణి మాతవమ్మ, తీర్పులోన ధర్మమూర్తివమ్మ. ధర్మమూర్తి